నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన సలహాదారుడు, కోటరీలో ప్రధాన వ్యక్తి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి తెర వెనుక ఉండి ప్రత్యర్థులను బూతులు తిట్టించేవాడు. అదేవిధంగా ఆడవారిని బూతులు తిట్టించి ఇంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లను కూడా బూతులు తిట్టించి పైశాచికానందం పొందేవాడు. జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందాన్ని చూసేవాడు. కానీ ఇప్పుడు తెర వెనక నుంచి ఆయనే తెర ముందుకు వచ్చి బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన మీద కేసులు కూడా బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈయన్ని అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, సజ్జల అరెస్ట్. అమరావతి మహిళలు పిశాచాలు, రాక్షసులు. రాజధాని లేకుండా కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి తరిమేస్తే రాజధాని కూడా లేని ఒక అనాథ రాష్ట్రానికి 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి ఆడవాళ్ళు, మహిళలు పిశాచాలు, రాక్షసులు అంటారా? మీ గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఎకరా అయినా రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి చరిత్ర ఉందా? మిమ్మల్ని నమ్మి ఎవరైనా భూములు ఇస్తారా? మిమ్మల్ని మీ ఇంట్లో ఆడోళ్లే నమ్మరే. మీ నాయకుడిని వాళ్ళ అమ్మే నమ్మకుండా కోర్టులో కేసు వేసింది. మీ నాయకుడిని వాళ్ళ చెల్లెలే నమ్మకుండా మా భూములు కొట్టేశాడని చెప్పి కోర్టులో కేసు వేసింది. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి మీరు 33,000 ఎకరాలు అమరావతి రాజధానికి, అనాథగా ఉన్నటువంటి రాజధాని కూడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ పచ్చటి పంట భూములనిచ్చి రాజధాని కట్టుకోండి అని చెప్పి భూములు ఇచ్చి సహకరించినటువంటి మహిళలను పిశాచాలు, రాక్షసులు అంటావా? ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత బరి తెగించాడో చూడండి. ఇక చూడండి, వారిది ఆర్గనైజ్డ్ సంకర తెగ అంట. వాస్తవంగా మొన్న కొమ్మినేని శ్రీనివాసుకు సంబంధించినటువంటి సాక్షి డిబేట్లో ఈ కృష్ణంరాజు అనేటువంటి జర్నలిస్టు వేశ్యల రాజధాని అనడంతో కొంతమంది ఒక 10% 15% వరకు ఏదో శృతిలో వచ్చేసిందేమో అనుకున్నారు. కానీ ఇది ఆర్గనైజ్డ్గా అమరావతి మీద వాళ్ళు విషం చిమ్మడానికే ఒక స్కెచ్ చేసుకొని, ఒక ప్లాన్ వేసుకొని దిగినట్టుంది. వాస్తవంగా ఆ రోజు జరిగినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించాల్సింది పోయి, మందలించాల్సింది పోయి, సాక్షి నుంచి అతన్ని సస్పెండ్ చేయాల్సింది పోయి వెనకేసుకొని వస్తూ ఎదురుదాడి చేస్తున్నాడు. మహిళలు పిశాచాలు, రాక్షసులు అంట. చూడండి, మహిళలను తీవ్రంగా దూషించిన సజ్జల మీడియా ఎదుట అనుచిత వ్యాఖ్యలు, సాక్షి టీవీ ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు సమర్థింపు. నువ్వు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నావు అంటే నువ్వు సమర్థించిన తర్వాత ఎక్స్ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెనకేసుకొని వచ్చారంటే ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైము. ఇది కదా ఆర్గనైజ్డ్ గా ఒక పద్ధతి ప్రకారము అమరావతిని కట్టనివ్వకుండా ఆంధ్రప్రదేశ్కు మరొక్కసారి రాజధాని లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ఎక్కడ రాజధాని నిర్మిస్తే వాళ్లకు క్రెడిట్ వెళ్ళిపోతుందో అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కొట్టుకునేలా చేసింది. ఇది ఫైనల్గా బూమరాంగ్ అయింది. జనాలు తిరగబడ్డారు. వీళ్ళ నిజస్వరూపం తెలిసింది. ఇక చూడండి, సజ్జలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఫైర్, వెంటనే అరెస్టు చేయాలని డిమాండు. రాజధాని అమరావతి మహిళలపై వైసీపీకి చెందిన సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక్కడ మీరు గుర్తించుకోవలసింది, కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసిన తరువాత వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడంటే నిజంగా వీళ్ళు దీన్ని సమర్థిస్తున్నట్లే. వేశ్యల రాజధాని అని వీళ్ళే చెప్పించినట్లే. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా ఒకటే, జగన్మోహన్ రెడ్డిని కలిసినా ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసినా ఒకటే అని చెప్పి వైఎస్ఆర్సీపీలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. సో ఈ మొత్తం ఆర్గనైజ్డ్ వ్యవహారం చూస్తా ఉంటే దీని మొత్తం వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉండి వీళ్ళ దగ్గర చేయిస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. ఇక చూడండి, ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారిన వేళ వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు. సాక్షి మీడియాలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు చేసినటువంటి ఆ వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించారు. సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించాడంటే జగన్మోహన్ రెడ్డి సమర్థించినట్లే. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యాఖ్యలు చేశాడంటే ఆయన దగ్గర మాట్లాడించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి
అది కూడా తెలుసుకోలేని అమాయకులైతే ఆంధ్ర ప్రజలు కాదు, ఈ మొత్తం వ్యవహారము వెనక నుండి నడిపిస్తున్నది జగన్మోహన్ రెడ్డి అని ఫైనల్గా తెలిసిపోయింది. సో గత కొన్ని రోజులుగా వీళ్ళు ఏం చేసినా మిస్ఫైర్ అవుతుంది. అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేది పార్టీని పైకి తీసుకుని వెళ్ళడానికా లేక పాతాళంలోకి తొక్కేయడానికా అర్థం కావడం లేదు. ఏ సలహా ఇచ్చినా 10 ఓట్లు పోయే సలహానే కానీ 10 ఓట్లు తెచ్చుకునేటువంటి సలహాలైతే ఇచ్చిన పాపాన పోలేదు. సో ఫైనల్గా ఏం చెప్తా అంటే ఆర్గనైజ్డ్గా వ్యవహరిస్తా అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఫస్ట్ టీవీ డిబేట్లో అతని దగ్గర అనుచిత వ్యాఖ్యలు చేయించడము, దాన్ని ఈయన సమర్థించడము, దాన్ని ఎక్స్లో వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెనకేసుకొని రావడం చూస్తా ఉంటే ఇదంతా అమరావతి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి కుట్రగా భావించవలసి ఉంది. గమనిస్తున్నారు, కృష్ణా జిల్లా గుంటూరు ప్రజలు గమనిస్తున్నారు. కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా మరొక్కసారి కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో మెజారిటీ సీట్లు ఎవరు గెలుచుకుంటారో వాళ్ళే అధికారంలోకి వస్తారని హిస్టరీ కూడా చెబుతుంది. కాబట్టి 2029లో మరొక్కసారి మీ గోతులు మీరే తవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మారండి. ముందు వాళ్ళను వీళ్ళను కాదు, దువ్వాడ శ్రీనివాసుని కాదు పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసింది, ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసింది సజ్జల రామకృష్ణారెడ్డిని. దువ్వాడ శ్రీను ముఖం చూసన్నా ఒక 10 ఓట్లు పడతాయేమో కానీ ఇలాంటి కొమ్మినేని శ్రీనివాసరావు లేకపోతే మీ పెంపుడు అనలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు లేదా సజ్జల రామకృష్ణారెడ్డో లాంటి వాళ్ళ మాటలు వింటే వచ్చే 10 ఓట్లు కూడా పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.